చూడండి, మీరే చెప్తున్నారు, మనం చూస్తున్నాం లైవ్లో. ఎన్డీఏ కూటమే ఆ మాత్రం ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. అంటే తగ్గినట్ట పెరిగినట్ట వాళ్ళకి. ఒక్క నిమిషం అండి మారయ్య గారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి పాయల్ శంకర్ గారు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, బీజేపీ ఎన్డీఏ కూటమి ట్రెండ్, ఇండియా కూటమి ముందుకు పోవడానికి కారణము ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులన్నీ కూడా కొంత కనిపిస్తూ ఉన్నది. అంటే యాక్సెప్ట్ చేస్తారా, క్లియర్గా యాక్సెప్ట్ చేస్తారా భారతీయ జనతా పార్టీ? అంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు అలయన్సెస్ సపోర్ట్ లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. 400 సీట్లు అనుకున్నది 300 కన్నా తక్కువ వచ్చే ఆస్కారం కనిపిస్తుంది. ఇండి కూటమికి సంబంధించినటువంటి వారి ఆధిక్యత ఏదైతే ఉన్నదో స్వల్ప ఆధిక్యంతో ఉన్నాయి సీట్లు. అవునండి. అదే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి సీట్లన్నీ కూడా భారీ తేడా ఉన్న ఆధిక్యంలో, ఇండియా కూటమికి సంబంధించినటువంటి సీట్ల ఆధిక్యమే స్వల్ప ఆధిక్యం ఉంది కాబట్టి ఇంకా చాలా సమయం ఉన్నది. కేవలం 4, 5, 6 రౌండ్లు మాత్రమే జరిగినాయి. కొన్ని 4 రౌండ్లు, కొన్ని ప్లేస్లలో 3 రౌండ్లు వేసింది. లేదు శంకర్ గారు ఇప్పుడు ఫిగర్స్ ఎలా ఉన్నా కానీ ఈవినింగ్కి మంచి కరెక్ట్గా ట్రెండ్ తెలుస్తుంది. తప్పకుండా గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుంది బీజేపీ, దాంట్లో డౌట్ లేదు, ఫామ్ చేస్తుంది. కానీ ఇలా వెనకబడ్డానికి ఇలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన 400+ కాకుండా అప్కీ బార్ 400కే ఆగే అని చెప్పి 400కే ఆగే అని చెప్పి అన్నది 300 కన్నా తగ్గిపోవడానికి ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ పైన, ఇండి కూటమి పైన విష ప్రచారం అంటున్నారు తప్పితే మీ తప్పును ఒప్పుకునే పరిస్థితులు లేరు మీరు. తగ్గించే విషయం భారతీయ జనతా పార్టీకి అటువంటి ఆలోచన లేదని చెప్పాం. మేము ఎన్నికల సమయంలో అదే మాట మాట్లాడడం, ఎన్నికల రిజల్ట్ రోజు ఆ మాటనే చెప్తాం. రేపు అధికారంలోకి వస్తాం తప్పకుండా, దాంట్లో ఏం అనుమానం లేదు. వచ్చిన తర్వాత కూడా రిజర్వేషన్లలో తీసే అవకాశాలు ఎక్కడ లేవని చెప్పడం, అదే పంతాన్ని కొనసాగిస్తాం. ఆ మాట మీద కట్టుకోండి. మీరు ఎక్కడ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదండి, ఎక్కడ చెప్పలేదు. కానీ ఒక రకమైనటువంటి ఏహే భావాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో సడన్గా మీరు అసలు ఎక్కడైనా మీరు చేసినటువంటి డెవలప్మెంట్ని ఎక్కడైనా చూపించుకున్నారా? డెవలప్మెంట్ను ఇన్ని లక్షలైన కోట్ల కుటుంబాలకు ఎల్పిజి ఇవ్వగలిగాము, ఇన్ని కోట్ల కుటుంబాల్లో విద్యుత్ తీసుకురాగలిగాము అని చెప్పి అనేసి ఇటువంటివి ఏవి ఎక్కడ క్యాంపెయిన్లో కనపడలేదు. అక్కడ మైనర్ పాయింట్స్గా ఉన్నాయంతే. కానీ మీ హేట్రెడ్ అదే ఎక్కువగా కనిపిస్తుంది మీ క్యాంపెయిన్లో అంతా. చాలా విషయాలు ప్రాంతీయ పార్టీ రాజకీయ మాటలకు, జాతీయ పార్టీ రాజకీయ మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఆస్కారం. కానీ భారతీయ జనతా పార్టీ అన్ని విషయాలలో ఆలోచించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రాష్ట్రాలలో కొన్ని రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులన్నీ కూడా బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఈ పార్టీలకు, జాతీయ పార్టీలకు చాలా తేడా ఉంది. ప్రచారంలో ఆ రకంగా ప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో మాత్రం ఈ రిజర్వేషన్ల మీద విష ప్రచారం జరిగిన మాట మాత్రం ఆ విష ప్రచారాన్ని కొంత ప్రజలను నమ్మించే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేసింది. ఓకేనండి. మరి రాష్ట్రానికి వస్తే, రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా అంటే అసెంబ్లీ సీట్స్తో కంపేర్ చేసుకుంటే బాగానే సీట్స్ కొట్టే ఛాన్స్ ఉన్నదండి. ఫస్ట్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. 8-9 సీట్లు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. ఇక్కడ మీ ఫ్యూచర్ ప్రణాళిక ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అనే ప్రజలు ఒక నిర్ధారణ, దాని ఫలితమే ఈ రోజు 9 సీట్లలో ఇప్పటికే ఆధిక్యాలు ఉన్నాం. మా లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 10-12 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుపుతాం. అంటే మీరు బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను ఢీకొని నెక్స్ట్ ఎలక్షన్స్ టార్గెట్ చేస్తారట, చేసే అవకాశం ఉందంటారా? రేపు రాబో రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. ఆ దిశగా ప్రజలందరూ కొద్దిగా సహకారం అందిస్తారని నమ్మకం విశ్వాసం అవుతుంది. అండ్ ఇక్కడ ప్రధానంగా మీ బీజేపీ పుంజుకోవడానికి, అసెంబ్లీ కంపేర్ చేస్తే ఇక్కడ పుంజుకోవడానికి ఏంటి, ఈ ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో పుంజుకోవడానికి కారణాలు ఏమని విశ్లేషిస్తున్నారు? రాష్ట్ర ప్రజలంతా గొప్ప ఆశలు. టిఆర్ఎస్ అనే పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది, ఆర్థిక సంక్షోభంలో నెట్టింది. ఏ ఆలోచనతో అయితే, ఏ ఉద్దేశాలతో అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఉద్దేశాలు నెరవేరలేదు. కాబట్టి
ప్రజలంతా కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం చూద్దామన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ పంతాలోనే కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తుంది. ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలు గమనిస్తారు. ఒక రాజకీయ పార్టీకి అధికారం ఇచ్చినంత మాత్రం వారి పనితీరును గమనించడం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఈ రాజకీయ పార్టీని ఆలోచిస్తే ఆ రాజకీయ పార్టీకి మూర్ఖమైనటువంటి ఆలోచన అయిపోతుంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చాం, 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రైతుల రుణమాఫీ విషయంలో గొప్పగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో కొనసాగింది. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని తోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేయలేకపోయింది కాబట్టి ప్రత్యామ్నాయంగా మమ్మల్ని ఎన్నుకుంటున్నారు అంటున్నారు మీరు. అందరూ ఒక రాజకీయ పార్టీ ఫలితాలను ఎంత ముఖ్యంగా ప్రజలు గమనిస్తారో ఇంకో రాజకీయ పార్టీ ఫలితాలను కూడా గమనిస్తారు. ఆ 2 రాజకీయ పార్టీలకు వేరు చేసుకున్న తర్వాత ఒక రాజకీయ పార్టీకి మనం అవకాశం ఇచ్చినాం. కానీ ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా, అధికారం వచ్చిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలు తిరిగి అధికారంలోకి వచ్చిన కుర్చీలుగా కూర్చున్న తర్వాత మాట్లాడిన మాటలకు ఎక్కడ కూడా పొందర లేదు అనే విషయం ఈ చర్చ కూడా ప్రజల్లో జరిగింది. ఓకేనండి శంకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.